అందరికీ నమస్కారం. కున్సెట్ శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో 1600కు పైగా వీడియోలు ఉన్నాయి. మీకు లీగల్గా అనేక ఉపయోగాలు ఉన్నటువంటి వీడియోలు, సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిమెంట్లు ఉంటాయి, చూడండి. ఈరోజు ముఖ్యాంశం ఏంటంటే అమెరికా వెళ్ళడానికి 1-2 రోజుల్లోని లేదా వారం రోజుల్లో వీసా పొందొచ్చా ఉచితంగా, ఇలాంటిది ఏమైనా ఉందా అని చెప్పి అంటే ఎక్కువ మంది సెర్చ్ చేసేటువంటిది భాగంగా తీసుకొని నేను చెప్తున్నాను. అమెరికా వెళ్ళాలంటే టూరిస్ట్ వీసా పొందాలన్నా సరే కొన్ని లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్లో చూపించాలి, లేదా అక్కడ చదువుకోవడానికి వెళ్ళాలంటే 20-25 లక్షల రూపాయలు చూపించాలి. అక్కడ చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. అలాగే అనేక రకమైనటువంటి అవాంతరాలు అనమాట, అంటే చాలా కండిషన్స్ ఎక్కువగా ఉంటాయి. అయితే అంతేకాకుండా 1-2 రోజుల్లో లేదా వారం రోజుల్లో వీసా వచ్చే సిస్టమ్ ఏమన్నా ఉందా, దాని పేరేమన్నా తెలుసా అంటే ఐన్స్టీన్ వీసా అని చెప్పి యుఎస్ఓలో ఒకటి ఇష్యూ చేస్తారు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని, దాని పేరు ఐన్స్టీన్ వీసా. అత్యంత త్వరగా వస్తుంది. అది అప్లై చేసినట్టే మనం కాదు, కంపెనీ వాళ్ళే అప్లై చేసుకుంటారో లేదా ప్రభుత్వమే అప్లై చేసుకుంటుంది, వెంటనే ఇస్తారు. ఏంటి దీని ప్రత్యేకత అంటే మేధావులు, నిపుణులు, నాణ్యత ఉన్నటువంటి వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చేది. అంటే ఐఐటీలో టాపర్లు, లేదంటే ఏదన్నా ఒక విషయాన్ని కనుక్కున్నటువంటి సైంటిస్టులు, ఇలాంటి వాళ్ళకి ఐన్స్టీన్ వీసా అని చెప్పి 1 or 2 డేస్లోనో లేకపోతే ఒక 1 వీక్లోనో ఆ వీసా ఇచ్చి వాళ్ళే టికెట్ ఖర్చులు పెట్టుకొని తీసుకెళ్తారు. ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి. భారతదేశంలో అయితే బీహార్లో ఒక యువకుడు గూగుల్లో ఉన్నటువంటి బగ్స్ అంటే సాఫ్ట్వేర్లో ఉన్నటువంటి లోపాలను పట్టుకొని మెయిల్ పెట్టాడు. అది వెరిఫై చేసినటువంటి గూగుల్ టీము నిజమేనని తేల్చి ఇమీడియట్గా ఆ అబ్బాయిని తీసుకెళ్ళిపోయింది. అంత త్వరగా మనం వెళ్ళాలంటే అవ్వదు. మన దగ్గర డబ్బులు ఉన్నా సరే వీసా రావాలి, ఇంటర్వ్యూలకు అటెండ్ అవ్వాలి, ఎంత పెద్దవాళ్ళైనా సరే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి. ఇలాంటి కొన్ని రకాలైనటువంటి కండిషన్స్ ఉంటాయి. ఇవి లేకుండా ఆ అబ్బాయిని వెంటనే తీసుకొని గూగుల్లో వాళ్ళు జాబ్ ఇచ్చుకోవడం అనేటువంటిది జరిగింది. అలాగే జపాన్కి చెందినటువంటి ఒక సంస్థ తాలూకా సాఫ్ట్వేర్లో లోపాలు ఉన్నాయని మెయిల్ పెట్టారు. మన అనంతపూర్కి చెందినటువంటి ఒక అబ్బాయి, తెలుగు అబ్బాయి. ఆ అబ్బాయి పెడితే వాళ్ళు ఫస్ట్ పట్టించుకోలేదు. తర్వాత ఏం చేశాడంటే మొత్తం ఆ సంస్థ తాలూకా సాఫ్ట్వేర్ని హ్యాక్ చేశాడు. అప్పుడు స్పందించి ఇమీడియట్గా వాళ్ళు జపాన్ తీసుకెళ్ళి కొన్ని లక్షల రూపాయల ప్యాకేజ్తో జాబ్ ఇవ్వడం జరిగింది. ట్రైనింగ్ ఇచ్చి ఇప్పుడు అనంతపూర్ పంపించారు. అనంతపూర్లో ఇంజనీరింగ్ చేశాడు. ఇప్పుడు ఈ సంవత్సరం ఈ జనవరిలోనే అతను ఈ నెలలోనో వచ్చే నెలలోనో అతను ఏం చేస్తాడంటే జపాన్ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి అక్కడ జాబ్ చేసుకుంటాడు. అంటే ఇమీడియట్గా టాలెంట్ ఉన్న వాళ్ళని అత్యంత వేగంగా తీసుకెళ్ళిపోవడం. వాళ్ళకి కండిషన్స్, వీసా కండిషన్స్ ఏమీ వర్తించవు. అందువల్ల టాలెంట్ ఉన్న వాళ్ళని ఏ దేశము కూడా ఎక్కడికి పంపించదు. భయపడాల్సిన అవసరమే లేదు. మనకి టాలెంట్ ఉంది, నాణ్యత ఉంది, లేదా కష్టపడతాము, శారీరకంగా మానసికంగా కూడా ఇబ్బంది లేదు అనుకున్న వాళ్ళని ఏ దేశం పంపించదు. ఎందుకంటే వాళ్ళకి అవసరం ఏ దేశంలో అయినా సరే. అలాంటి వ్యక్తులు సోమరపోతులు, అన్యాయంగా జ్వరబడిన వాళ్ళు, లాకి వ్యతిరేకంగా వీసాలు లేకుండా ఆ అడవుల్లోని కొండల్లోని నడుచుకుంటూ దూరిపోయిన వాళ్ళకి మాత్రమే ఇబ్బంది తప్ప మిగతా వాళ్ళకి ఇబ్బంది లేదు. నాణ్యత ఉన్నవాడు, ఇప్పుడు చెప్పిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఇలాంటి విద్యార్థులను ఒకవేళ అమెరికా కానీ బయటికి పంపిస్తే వేరే దేశాలు అంతకంటే 2 రెట్లు ఎక్కువ జీతాలు ఇచ్చి వాళ్ళ దేశం తీసుకెళ్ళిపోవడానికి చాలా పెద్ద దేశాలు రెడీగా ఉన్నాయి. అందువల్ల ఎవ్వరూ నాణ్యత ఉన్నటువంటి వాళ్ళు, అంటే టాలెంట్ ఉన్నవాళ్ళు ఎవ్వరూ భయపడే అవసరం లేదు. వాళ్ళ ప్రపంచంలో ఏ మారుమూలన ఉన్నా ఐన్స్టీన్ వీసా అనేటువంటి పద్ధతితో ఆయన్ని అత్యంత వేగంగా అమెరికా తీసుకెళ్ళిపోయే సిస్టమ్ అనేది అమెరికన్స్కి ఉంది. చాలా దేశాలు అలా చేస్తున్నాయి. అమెరికా ఇంకా ఎక్కువగా చేస్తుంది అన్నమాట. ఎక్కడ టాలెంట్ ఉన్నా సరే వాడిని వదలకుండా ఆ దేశం తీసుకెళ్ళిపోయి ఆ దేశంలో సైంటిస్ట్గా పెట్టుకుంటుంది. అందుకే ఆ దేశం ఆ స్థాయిలో డెవలప్ అయింది. మీరు కూడా బాగా చదువుకొని టాలెంట్ పెంచుకుంటే మిమ్మల్ని కూడా మా దేశానికి రండి అని చాలా దేశాలు ఆహ్వానిస్తాయి. జై హింద్, భారత మాతా కీ జై.